ఒకరోజు బోలారాం అనే రైతు తన పొరుగువారైన ధర్ముడి నుండి ఒక బావిని కొన్నాడు. ధర్ముడు ఒక కుతంత్రవాది. మరుసటి రోజు బోలారాం బావి నుండి నీరు తోడడానికి వెళ్ళినప్పుడు ధర్ముడు అతన్ని ఆపాడు. ధర్ముడు ఇలా అన్నాడు, నేను మీకు బావిని మాత్రమే అమ్మాను, దానిలోని నీటిని కాదు. మీరు నీటిని ఉపయోగించాలనుకుంటే మీరు నాకు డబ్బు చెల్లించాలి. ఆశ్చర్యపోయి కలత చెందిన బోలారాం సహాయం కోసం అక్బర్ చక్రవర్తి కోర్టుకు వెళ్ళాడు. ఈ కేసును తెలివైన మంత్రి బీర్బల్కు అప్పగించారు. బీర్బల్ ధర్మను బోలోలారాం నీటిని ఉపయోగించకుండా ఎందుకు ఆపుతున్నాడని అడిగాడు. ధర్ముడు, నేను బావిని మాత్రమే అమ్మాను, నీళ్లు కాదు, కాబట్టి నీరు ఇప్పటికీ నాదే అని బదిలిచ్చాడు. బీర్బల్ ఒక్క క్షణం ఆలోచించి, నువ్వు బావిని అమ్మితే నీ నీటిని అందులో ఉంచుకునే హక్కు నీకు లేదు అని అన్నాడు. నువ్వు బావిని అమ్మేశావంటే నీ నీళ్లకు అక్కడ చోటు లేదు. నీ నీళ్లు బావిలో ఉండకూడదు. వెంటనే నీళ్లు తీసుకుపో అన్నాడు బీర్బల్. ఇలా బీర్బల్ తెలివిగా ధర్మ తప్పు ఒప్పుకున్నాడు. ధర్మకు సిగ్గేసింది. బోలారాం సంతోషంగా బావి నీళ్లు వాడటం ప్రారంభించాడు. కథ నీతి: మోసం చేసిన వారికి చివరికి మోసమే ఎదురవుతుంది. నిజాయితీ ఎప్పుడూ మంచే జరుగుతుంది.